కాళికామాత తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజ్ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాము. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం చేసే పరిహారాలు కానీ, మంత్రాలు కానీ, ఏంజిల్స్ నెంబర్సు ఇవన్నీ కూడా మనకి చాలా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అష్టమి తిథి, పంచమి తిథి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో మనం చేసే పూజలైనా, పరిహారాలైనా చాలా మంచి మంచి ఫలితాలు అయితే మనకి తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే మనకి ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో బాధల నుంచి మనకి విముక్తి చేసి మన కుటుంబంతో సంతోషంగా ఉండేలాగా అమ్మవారి ఆశీర్వాదం కూడా మనపై ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, మనం ఏ పని చేసినా సరే, ఎలాంటి పని చేసినా సరే అందులో విజయం కలిగే అదృష్టాన్ని కలిగించేటటువంటి ఒక మెథడ్ అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఆ మెథడ్ అనేది ఏ పని చేసినా దాంట్లో విజయం కలిగి, అత్యధిక ఆదాయం అనేది ఎక్కువగా కలిగి, ధన రాబడి అనేది ఎక్కువగా కలిగేందుకు ఈ మెథడ్ అనేది ఉపయోగపడుతూ ఉంది. దీన్ని మనం ఒక మంచి రోజు, దీనికి ఎటువంటి రాహుకాలం అనేది లేకుండా ఏ రోజైనా సరే మనం దీనిని స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు, లేదంటే మంగళవారం రోజు, గురువారం రోజు, ఆదివారం రోజు, ఇలాంటి రోజుల్లో చేసుకుంటే ఇంకా చాలా చాలా మంచి ఫలితం అనేది మనకు ఉంటుంది. కాబట్టి మనకి ధనాన్ని అయస్కాంతం లాగా మనకి ఆకర్షింప చేసేటటువంటి ఒక గొప్ప మెథడ్ అన్నమాట. ఈ మెథడ్ని మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. దీనికి కావాల్సినటువంటివి ఏంటంటే, ఒకవేళ రెడ్ కలర్ పెన్ కానీ, లేదంటే గ్రీన్ కలర్ పెన్ కానీ, ఈ రెండు లేవంటే బ్లూ కలర్ పెన్ కానీ, బ్లాక్ మాత్రం అస్సలు వాడద్దు. ఈ పెన్నుతో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సింబల్స్ అనేవి వైట్ కలర్ పేపర్ మీద వేసుకొని, దాన్ని ఆ పేపర్ని 4 మడతలుగా మడిచి, ఆ గల్లా పెట్టెలోనూ, లేదంటే మీ డబ్బు రాబడి ఎక్కడైతే మీరు అంటే మీరు డబ్బు ఎక్కడైతే మీరు ధనాన్ని దాస్తూ ఉంటారో, బీరువాలో కానీ, లాకర్లో కానీ, పర్సులో కానీ, ఇలాంటి వాటిలో మనం ఎక్కడైతే ఎక్కువగా డబ్బు పెట్టడం, తీయడం అనేది చేస్తూ ఉంటామో అలాంటి ప్రదేశంలో పెడితే కనుక మీకు ధనం అనేది ఎక్కువగా రావడం అనేది, బంగారం అనేది ఎక్కువగా రావడం అనేది మీ ఇంట్లో చేరడం అనేది కలుగుతూ ఉంటుంది. మీకు ధన రాబడి అనేది ఎక్కువగా జరిగి, ధనాదాయం కూడా ఎక్కువగా కలిగి మీరు ధనవంతులయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఎప్పుడు చేయాలి, ఆ సింబల్స్ ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు కూడా అవసరం లేదు. దీనికి పీరియడ్స్ టైంలో ఉన్నాము, లేదంటే ఇది చెయ్యొచ్చా, చేయకూడదా, నాన్ వెజ్ తిన్నాము, ఇలాంటివి ఏమీ కూడా అవసరం లేదు. మీరు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. లేదంటే మీరు డబ్బుకు సంబంధించిన చేస్తున్నారు కాబట్టి ఒక మంచి ముహూర్తాన, ఒక మంచి సమయంలో అనేది మొదలు పెడితే చాలా బాగుంటుంది. మంచి ఫలితాలు కూడా కలుగుతాయన్నమాట. ఈ సింబల్స్ అనేది నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు చూపించిన విధంగా ఆ సింబల్స్ అనేది ఒక వైట్ పేపర్లో వేసుకుని కింద 3 ఏంజల్స్ నెంబర్స్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని మన వైపుకు చూపించుకుంటూ మన వైపుకు మడుచుకోవాలన్నమాట. అంటే విస్తరాకును ఎలా అయితే మన వైపుకు మడుచుకుంటామో అలాగే పేపర్ను కూడా మడిచేటప్పుడు మన వైపుకు మడిచిన తర్వాత ఇంకొక ఫోల్డ్ అనేది చేసి 4 మడతల మీద అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ పేపర్ని చెప్పిన విధంగా డబ్బు, రాబడి, బంగారం, వెండి ఏదైనా సరే మీరు ఎక్కడైతే ఎక్కువగా పెట్టి తీస్తూ ఉంటారో ఆ గల్లా పెట్లో కానీ, మీ బీరువాలో కానీ, పర్సులో కానీ మీరు ఇలా ఉపయోగించే విధంగా ప్రదేశాల్లో ఈ పేపర్ అనేది పెట్టుంచుకోవాలి. అలానే ఉంచేయాలి. ఎన్ని రోజులైనా సరే పర్వాలేదు, దాన్ని అలాగే ఉంచేయాలి. కొద్ది రోజులకి ఇది బాగా పాతబడిపోయింది, బాగా నలిగిపోయింది, నల్లగా అయిపోయిందన్న పక్షంలో దాన్ని తీసి మళ్ళీ ఇలాంటి పేపర్ని మనం ఒక మంచి రోజున, శుక్రవారం కానీ, లేదంటే మంగళవారం కానీ, పంచమి రోజు కానీ, ఇలాంటి రోజుల్లో మనము ఈ సింబల్స్ అనేది వేసి
ఏంజిల్స్ నెంబర్స్ కూడా వేసిన తర్వాత మీ పర్సులో కానీ గల్లాపెట్లో కానీ పెట్టుకోండి. ఇలా చేసి చూడండి. ఖచ్చితంగా మీకు రావాల్సిన ధనమైనా సరే, ఎప్పుడైనా సరే మీ గల్లాపెట్టులో కానీ మీ బీరువాలో కానీ ధనం కానీ డబ్బు కానీ వెండి బంగారం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా నిండుగా ఉంటాయి. ఎప్పుడు కూడా రాబడి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ మెథడ్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క సులభమైన ఈ మెథడ్ని చేసి డబ్బు రాబడి ధనాదాయం అనేది పెంచుకోండి. ఇలాంటి మెథడ్స్ అనేది ఒక్కసారి ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ మీకు చేసుకోవాలని చెప్పి మీకే అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా ధనం రాబడి కోసం, ధనం అనేది మనకి ఎక్కువగా కలగాలన్న దానికోసం, ఎప్పుడు కూడా మనకి అప్పులు అనేది ఉండకూడదని, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే వాళ్ళు తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేస్తే మన ధనాదాయం పెంచుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా మనం చేస్తే మనకి తప్పకుండా కలిసి వస్తుంది. ఏదైనా కూడా నమ్మకంతో చేసి చూడండి. తప్పకుండా మంచి ఫలితం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని పాటించి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.